హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కానీ టచ్ చేసినట్టయితే కనుక ఆల్ అనే బటన్ వస్తుంది. దాని పక్కన ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్టయితే కనుక మన వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీకైతే కనుక ఉచితంగా అనేది మీ ఫోన్లోనే చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎవరైతే అద్దెంట్లో ఉంటారో వాళ్ళకైతే కానీ అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడేంటో మనం తెలుసుకున్నాము. అద్దెంట్లో ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ఇండ్లు అయితే కనుక అమలు చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరైతే అద్దెంట్లో ఇండ్లు లేకున్నా బాడిగిన్లలో ఉన్నారో వాళ్ళకి కొత్తగా అనేది ఇండ్లు అనేది ఇవ్వబోతున్నాడు అన్నమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి, ఎప్పటి నుంచి అనేది అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైతే కనుక ఈ ఇల్లు కట్టుకునేదానికి ఎప్పటి నుంచి అయితే కనుక అవకాశం అనేది ఇస్తున్నాడు, టైం అనేది ఎప్పుడు, ఒక డేట్ అనేది ఎప్పటి నుంచి పిక్ చేస్తాడనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీనికి కావాల్సిన దరఖాస్తులు అంటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ గ్రామ వాళ్ళ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో గ్రామ సచివాలయం మీ ఊరిలో ఎక్కడున్నా సరే మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు తప్పకుండా బిల్ అనేది వస్తుందన్నమాట. ఎవరైతే పల్లెటూర్లు అనేది ఉన్నారో వాళ్ళకు మాత్రానికి 3 సెంట్లు అయితే కనుక ఇవ్వబోతున్నాడు. ఎవరైతే టౌన్ మార్గంలో ఉంటారో వాళ్ళకి 2 సెంట్లు మాత్రానికే అమలు ఇస్తాడన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ మార్చి నెలలో ఇప్పుడైతే కన్నా అసెంబ్లీ సమావేశంలో అనేది జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం అనేది తీసుకొని ఒక డేట్ అనేది పిక్ చేస్తాడనమాట. అదే డేట్లో మీరు అనేది అప్లై చేసుకుంటే కనుక మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీకు తప్పకుండా ఏప్రిల్ నుంచి అయితే కనుక ఇల్లు అయితే ఇవ్వబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక ఇల్లు కట్టితే కనుక ఇంటికి 5 లక్షల రూపాయలు అయితే కనుక ఇస్తున్నాడు అనమాట. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు అయితే కనుక అమలు చేయబోతున్నాడు అనమాట. మనమైతే కనుక గతంలో అయితే ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఎంత వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ముందు ఇండ్లు కట్టుకుంటే 1.5 లక్ష అనేది బిల్లు చేస్తున్నారు మన ఇంటికి. ఇప్పుడు ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 5 లక్షల రూపాయలు అయితే కనుక బిల్లు అనేది చేసిస్తాడనమాట. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కనుక ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాడిగిన్లలో ఉన్నారో వాళ్ళు తప్పకుండా అనేది మీరు అప్లై చేసుకుంటే మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కనుక ఈ ఏప్రిల్ నుంచి అయితే కనుక ఇస్తారన్నమాట. ఏప్రిల్ నుంచి ఇండ్లు అనేది ఎక్కడ కట్టుకోవాలనేది మనకైతే కనుక చూపిస్తాడనమాట. మనం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టుకోవచ్చు అనమాట. వాళ్ళే ఫ్రీగా జాగా అనేది ఇచ్చి ఫ్లాట్ అనేది ఇచ్చి మనకైతే కనుక ఇల్లు కట్టించి ఇంటికి 5 లక్షలు అయితే కనుక బిల్లు చేసిస్తాడనమాట. మనకైతే కనుక ఎవరు ఇలాంటి అవకాశం మళ్ళీ అనేది రాదనమాట. ప్రతి ఒక్కరూ అనేది అప్లై చేసుకోండి. ఇండ్లు లేనోళ్ళు ప్రతి ఒక్కరూ కొని అప్లై చేసుకోండి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టు అయితే కనుక షేర్ అనే బటన్ వస్తుంది. దానిపైన టచ్ చేసినట్టు అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ద్వారా అయితే కనుక మీరైతే కానీ ఈ లింక్ అనేది పంపించవచ్చు అనమాట మీ బంధుమిత్రులకి. ఎందుకంటే వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇండ్లు లేకన్నా బాధపడుతున్నారో వాళ్ళకందరికీ కొని ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది, వాళ్ళకు పనికొస్తుంది అనమాట. ఈ వీడియో అనేది మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. ఇంకా మంచి వీడియోలు అయితే కనుక మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు లైక్ చేసేది చాలా విలువైందనమాట. నాకైతే కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే కనుక ఈ మార్చి నెలలో అనేది అప్లై చేసుకొని ఇండ్లు లేకన్నా చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ కొని అప్లై అనేది చేసుకుంటే ఏప్రిల్ నుంచి అయితే కనుక ఇండ్లు అనేది ఇస్తారన్నమాట. వాళ్ళే ఫ్లాట్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టిన దానికి 5 లక్షలు అయితే కనుక బిల్లు చేయిస్తారు. గతంలో అయితే కనుక 1.5 లక్ష ఉంది. ఆ 1.5 లక్షని 5 లక్షల వరకు అయితే కానీ చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇది అప్డేట్స్.